ఈ విశ్వం ఎలా పుట్టింది? కాలం ఎప్పుడు మొదలైంది? మనం జరుపుకునే ఉగాది పండుగ వెనకాల అసలైన రహస్యం మీకు తెలుసా? చాలా మందికి ఉగాది అంటే ఒక పచ్చడి మరియు పంచాంగం అని తెలుసు. కానీ దాని వెనుక ఒక మహాయుద్ధం, మహాప్రళయం, ఒక సృష్టి దాగి ఉన్న సంగతి ఎంతమందికి తెలుసు? కోట్లాది సంవత్సరాల క్రితం భూమి లేదు, ఆకాశం అనేదే లేదు. అంతా శూన్యం. అప్పుడు బ్రహ్మదేవుడు మేల్కొన్నాడు. ఆయన సృష్టిని ప్రారంభించాలి అని సంకల్పించిన ఆ మొదటి క్షణమే ఉగాది. చైత్ర శుద్ధ పాడ్యమి పర్వదినాన ఆ బ్రహ్మదేవుడు సూర్యచంద్రులను, గ్రహాలను, నక్షత్రాలను సృష్టించి కాలచక్రాన్ని తిప్పాడు. అందుకే ఈ ఉగాది కేవలం కొత్త సంవత్సరం కాదు. ఈ సృష్టికి, ఈ కాలానికి పుట్టినరోజు. కానీ ఈ సృష్టి ప్రారంభంలోనే ఒక ఘోరమైన విపత్తు సంభవించింది. సోమకాసురుడు అనే రాక్షసుడు ఆ బ్రహ్మదేవుని వద్ద ఉన్న సకల జ్ఞాననిధి అయిన వేదాలను దొంగలించి అగాధమైన సముద్ర గర్భంలో దాక్కున్నాడు. వేదాలు లేవు, జ్ఞానము లేదు. ఈ సృష్టి స్తంభించిపోయింది. జగత్తును కాపాడడానికి ఆ మహావిష్ణువు తన మొదటి అవతారమైన మత్స్యావతారం ఎత్తాడు. ఆ సముద్రాన్ని చీల్చుకుంటూ వెళ్లి ఆ రాక్షసుడిని సంహరించి వేదాలు తిరిగి తెచ్చిన విజయముహూర్తమే ఈ ఉగాది. వేదాలు చేతికి రాగానే బ్రహ్మదేవుడు కాలగమనాన్ని క్రమబద్ధీకరించాడు. మనుషులను, గ్రహగతులను, జీవుల తలరాతలను నిర్ణయించాడు. అందుకే ఈ ఉగాది నాడు పంచాంగ శ్రవణం చేస్తాము. ఇది కేవలం జాతకం తెలుసుకోవడానికే కాదు, రాబోయే ఏడాది ప్రకృతి మనపై చూపే ప్రభావాన్ని తెలుసుకోవడానికి పంచాంగ శ్రవణం వింటాం. మరి ఈరోజు చేదు, పులుపు కలిపిన పచ్చడి తింటాం. ఎందుకంటే జీవితంలో ఏ కష్టం వచ్చినా, సుఖం వచ్చినా రెండింటిని సమానంగా స్వీకరించాలి అని ప్రకృతి మనకు ఇచ్చే గొప్ప సందేశం. ఆ బ్రహ్మదేవుడు సృష్టించిన ఈ పయలైన ఉగాది పండుగ శుభాకాంక్షలు.